శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో సెప్టెంబర్ 28వ తేదీ ఆశ్వేజ శుద్ధ షష్ఠి ఆదివారం నుండి అక్టోబర్ 4వ తేదీ ఆశ్వేజ శుద్ధ ద్వాదశి శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల అంశాలను, అవసరమైనటువంటి పరిహారాలను, ఈ వారంలో ఉన్నటువంటి విశేష రోజుల గురించి, పర్వాల గురించి, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని తెలుసుకుందాం. దేవీ శరన్నవరాత్రుల్లో 7వ రోజైనటువంటి ఈరోజు సాత్విక అలంకార విధానంలో మహాచండిగా, నవదుర్గా సంప్రదాయంలో కాళరాత్రిగా పూజలందుకుంటున్నటువంటి అమ్మవారి అలంకార విశేషాలను, ఆయా స్వరూప స్వభావ ప్రాభవ విశేషాలను శ్రీడస్తు అంశంలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం షష్ఠి తిథి ఉదయం 10:26 వరకు, అనంతరం సప్తమి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:09 వరకు, అనంతరం మూలా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఇక నేటి ప్రత్యేకత, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈనాడు స్వామివారి బ్రహ్మోత్సవాలలో అత్యంత విశేషమైనటువంటి గరుడ వాహన సేవ నేడు జరగనున్నది. ఈ వారంలో ఉన్నటువంటి విశేష దినాల గురించి, పర్వాల గురించి మనం చూసినట్లయితే సెప్టెంబర్ 28వ తేదీ అనగా నేడు ఆదివారం తిరుమల శ్రీవారి గరుడ సేవ. సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం నాడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమాన సేవ, అదేవిధంగా సరస్వతీ పూజ, దేవీ త్రిరాత్ర వ్రతారంభం. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం దుర్గాష్టమి బ్రతుకమ్మ పండుగ. అక్టోబర్ 1వ తేదీ బుధవారం నాడు మహర్నవమి ఆయుధ పూజ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం. అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు విజయదశమి శమీ పూజ, దేవీ శరన్నవరాత్ర ఉత్సవ పరిసమాప్తి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ పరిసమాప్తి, అవప్రథం చక్రస్నానం, అదేవిధంగా ధ్వజ అవరోహణం. గాంధీ జయంతి. అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం నాడు మతత్రయ ఏకాదశి, దీనికే పాపాంకుశ ఏకాదశి అని కూడా పేరు. అక్టోబర్ 4వ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం నుండి త్రయోదశి తిథి ఆరంభం, ప్రదోషకాల శని త్రయోదశి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిని గమనించినట్లయితే రవి కన్యరాశి యందు, చంద్రుడు వృశ్చిక ధనస్సు మకర కుంభ రాశుల యందు సంచారం, కుజుడు తులారాశి యందు, బుధుడు కన్యారాశి యందు 2వ తేదీ తెల్లవారుజామున 3:47 తులారాశిలోకి ప్రవేశం. బృహస్పతి మిథున రాశిలో సంచారం, శుక్రుడు సింహరాశి యందు, శని మీనరాశిలో వక్ర గతిలో సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా సందర్భాన్ని అనుసరించి అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అష్టమ స్థానంలో చంద్రుడు, తృతీయ స్థానంలో బృహస్పతి, పంచమ స్థానంలో రవి కేతువుల కలయిక వలన ఈ రాశి వారికి ఈ వారంలో చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి రీతిల్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళతారు. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయ వనరులను పెంచుకోవాలి అనేటటువంటి ప్రయత్నాలు సఫలవంతం అవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు సూచనల మేరకు కొన్ని వ్యవహారాల యందు ధోరణి మార్చుకుంటారు. కొన్ని కార్యక్రమాలు ముందుగా అనుకున్న రీతిలో కాకుండా ప్రణాళికల్లో మార్పు చేపడతారు. వ్యాపారాలలో కష్టానికి దిగినటువంటి ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు ఉంటుంది. బదిలీల ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భగవత్ సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండి కొన్ని బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈ రాశి వారు సరస్వతి పూజ నాడు అమ్మవారికి తెల్లని పుష్పాలతో అర్చన జరిపించడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ, గోశాల సందర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి సప్తమ అష్టమ భాగ్యస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానంలో శుక్రకేతువులు, పంచమ స్థానంలో రవి బుధుల కలయిక వల్ల ఆర్థిక వ్యవహారాలలో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా షేర్స్ అండ్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు
దూకుడుగా నిర్ణయాలు తీసుకోకుండా అధ్యయనం చేసిన తరువాతే ఏ పనినైనా సరే చేసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల విషయంలో సమీప వ్యక్తులతో అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికందడం విషయంలో మరింత జాప్యం జరిగే సూచనలు కనబడుతున్నాయి. నిరుద్యోగులకు ఈ వారం కొంత ఆశాజనకంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి ఫలితాలను రాబట్టుకోవడం కోసం మరింత ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మీ స్వీయ నిర్ణయాలే కాకుండా, స్వీయ ప్రయత్నమే కాకుండా సమీప వ్యక్తుల సహకారం తీసుకోవటం వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. ఈ రాశి స్త్రీలకు కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి అకారణంగా మాటపడవలసినటువంటి పరిస్థితి, బంధువుల రాక, అదేవిధంగా శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, దుర్గాష్టమి నాడు అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహమైనటువంటి బృహస్పతి జన్మరాశి యందు ఉండడం, తృతీయ స్థానంలో శుక్రకేతువులు, అర్ధాష్టమ స్థానంలో రవి బుధులు, అదేవిధంగా పంచమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొద్దిపాటి శ్రమకే ఎక్కువ అలసిపోతారు. విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మీ ప్రణాళికలు సఫలవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీ ఆలోచనకు తగినట్టుగానే అన్నీ జరుగుతూ ఉంటాయి. స్తంభించినటువంటి ధనం కూడా చేతికందే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఈ రాశి వ్యాపారులకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వాములతో జరిపేటటువంటి చర్చలు సఫలవంతం అవుతాయి. దీర్ఘకాల ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి పనులు ఈ వారంలో ఈ రాశి వారు చేపడతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలు వస్త్రాలు, ఆభరణాల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. బంధువుల కార్యక్రమానికి హాజరవుతారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకై సమయాన్ని వెచ్చిస్తారు. కొన్ని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేస్తారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశివారు మహిషాసుర మర్దిని అలంకారం నాడు అమ్మవారి దర్శనం చేయటం, అదేవిధంగా విజయదశమి నాడు అమ్మవారికి శ్రీ దళాలు అంటే బిల్వదళాలతో అర్చన జరిపించడం, అమ్మవారికి పాయసాన్ని నివేదించడం వల్ల కార్యసిద్ధి, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు బృహస్పతి, అష్టమ స్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో కేతువు కలయిక వలన ఆలోచనల విషయంలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఇబ్బందులను ముందుగా ఊహించి దానికోసం బాధపడుతూ ఉంటారు. చేసేటటువంటి పనుల్లో శ్రద్ధాలోపం వలన ఎక్కువ పొరపాట్లు దొరికే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులు శ్రమకు తగినటువంటి గుర్తింపు మాత్రం దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. స్థిరాస్తులు కొనుగోలు, అమ్మకాలు చేపట్టేటటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి. లోగడ చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు రద్దయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా గృహ నిర్మాణం, గృహ కొనుగోలు విషయాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయం ఈ వారంలో తీసుకుంటారు. గృహ అవసరాలకు, గృహోపకరణ వస్తువుల కొనుగోలుకు ధనాన్ని వెచ్చిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. తీర్థయాత్రలు కూడా ఈ రాశి వారు చేసే అవకాశం ఈ వారంలో స్పష్టంగా కనబడుతుంది. మూలా నక్షత్రం నాడు సరస్వతి అమ్మవారికి తెల్లని పుష్పాలతో అర్చన, అదేవిధంగా మంగళవారం నాడు దుర్గా స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి ద్వితీయంలో ఉండడం, లగ్నంలో శుక్రకేతువులు, సప్తమంలో రాహు, అష్టమంలో శని సంచారం వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. అదేవిధంగా నిత్యం చేసేటటువంటి పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. నిర్దేశించుకున్నటువంటి చిన్న చిన్న లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా అనిపిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు తలెత్తే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కార్యస్థానంలో సహోద్యోగులతో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా చిన్నవారి విద్య, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల విషయంలో ముందడుగు పడుతుంది. కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కీలకమైనటువంటి అడుగులు ఈ వారంలో పడే సూచనలు ఉన్నాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి, విలువైనటువంటి విషయాలను కూడా
తెలుసుకుంటారు. ఈ రాశివారు విజయదశమి నాడు అమ్మవారికి చిత్రాన్నాన్ని నివేదించడంతో పాటు అమ్మవారి ప్రీతిగా వస్త్రాలు దానం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్య రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బుధగ్రహ సంచారం, ద్వితీయ రాశి యందు కుజగ్రహ సంచారం, జన్మ వ్యయస్థానాల యందు రవిగ్రహ సంచారం, దశమ స్థానంలో బృహస్పతి గ్రహ సంచారం వలన మాట విషయంలో చాలా మార్పు వస్తుంది. మాట్లాడేటటువంటి మాట చాలా నేర్పుగా, ఓర్పుగా మాట్లాడతారు. మీ మాట తీరు మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చిపెట్టడంతో పాటుగా కార్య జయాన్ని కూడా మీ మాట వల్లే మీరు సాధించగలుగుతారు. సమీప వ్యక్తులకు మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు చాలా చక్కని ఫలితాలను వాళ్ళకి అందిస్తాయి. దాంతోపాటు లోగడ మీరు చేసినటువంటి సహకారానికి గాను ఆయా వ్యక్తుల నుండి మీరు కృతజ్ఞతావిష్కరణను కూడా ఈ వారంలో మీరు పొందే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్స నిమిత్తం మీ సమయాన్ని కేటాయించి వైద్య సందర్శనం చేయవలసిన పరిస్థితి ఈ వారంలో ఏర్పడుతుంది. కుటుంబ అవసరాలకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు మీకు భారంగా మారే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులకు యాజమాన్యం నుండి అందవలసినటువంటి ఆర్థిక లబ్ధి పాక్షికంగా చేకూరుతుంది. ఈ రాశివారు రేపు శివదర్శనం చేయడంతో పాటు ఈశ్వరుడికి క్షీరాభిషేకాన్ని జరిపించి విజయదశమి నాడు అమ్మవారికి తులసి దళాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజగ్రహ సంచారం, జన్మ వ్యయస్థానాల యందు బుధగ్రహ సంచారం, ఏకాదశంలో రవిగ్రహ సంచారం వలన చేపట్టినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఎదురైనటువంటి ఆటంకాలకు తలవంచకుండా వాటిని ఓర్పుగా పరిష్కరించుకొని చేపట్టినటువంటి కార్యక్రమాలను చాలా చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ వ్యవహార ధోరణి, మీ శైలి సమీప వ్యక్తుల నుండి మీకు ప్రశంసలు తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన చాలా హుందాగా ఉంటుంది. బంధువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశి ఉద్యోగులు ఈ వారంలో మీ కార్యక్రమాలను పూర్తి చేయడానికంటే మీ సమీప వ్యక్తులు, సహోద్యోగుల లక్ష్యాలను పూర్తి చేయడానికి మీ వంతు సహకారం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకోవడానికి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శుభకార్య నిర్వహణకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆహార వ్యవహారాలు యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. దీర్ఘకాల అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత ఆరోగ్యపరమైనటువంటి అనుకూలత స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, విజయదశమి నాడు శమి వృక్షం దగ్గర దీపారాధన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు పంచమంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం చేత ముందుగా ఆశించినటువంటి రీతిలో కాకుండా చేపట్టినటువంటి పనుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ప్రణాళికలు అమలు చేయటంలో కొంత విఫలమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని వ్యవహారాలు మీరు ఊహించినట్టుగా, మీరు ఆశించినట్టుగా కాకుండా కొంత గందరగోళం ఉండే పరిస్థితి కనబడుతుంది. కానీ ఏమాత్రం బెదరకుండా, చెదరకుండా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెడతారు. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు అవసరాల నిమిత్తం ధనాన్ని పొదుపు చేసేటటువంటి ప్రయత్నాన్ని, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాలలో పెట్టుబడులు పెట్టినటువంటి వారికి ఈ వారంలో ఆశించినటువంటి లాభాలు తప్పకుండా అందుతాయి. బంగారము, వస్త్రాల కొనుగోలుకి ధనాన్ని వెచ్చిస్తారు. భూముల మీద పెట్టుబడులు పెట్టేటటువంటి వారు ఈ వారంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ చేయటం, విజయదశమి నాడు రావి చెట్టు దగ్గర దీపారాధన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో బృహస్పతి, అర్ధాష్టమ స్థానంలో శని, అదేవిధంగా చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాలలో సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు కొంత ఆందోళనకర స్థాయికి కూడా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. శరీరంలో కొంత నలత ఉంటుంది. జ్వర సంబంధమైనటువంటి ఎలర్జీస్కి సంబంధించినటువంటి అనారోగ్యం ఎదురయ్యే పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వేడుకల్లో పాల్గొంటారు.
దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల నిర్వహణలో మీ వంతు పాత్ర పోషిస్తారు. పుణ్యక్షేత్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. రాబోయే రోజుల్లో చేయబోయేటువంటి తీర్థయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి మహిళలు సహోదరులతో, తల్లిదండ్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. మీ భవిష్యత్ ప్రణాళికలను మీ సమీప వ్యక్తులతో చర్చించి వారి దగ్గర నుండి సలహాలు, సూచనలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కానీ వాటిని మీరు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా దాన్ని మీరు సవరించుకొని ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పెద్దలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల నిర్వహణకు ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశివారు విజయదశమి నాడు లలితా స్తోత్ర పారాయణ చేయటం, సరస్వతి పూజ నాడు పుస్తక దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి జన్మ, వ్యయ, ద్వితీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రాహుచంద్రుల కలయిక, తృతీయ స్థానంలో శని, షష్టమ స్థానంలో బృహస్పతి సంచారం వలన చేసేటటువంటి ప్రతి పని విషయంలో కూడా ఎక్కువ జాప్యం జరుగుతుంది. కొద్దిపాటి సమయంలో పూర్తవుతాయి అనుకున్నటువంటి పనులు కూడా అనుకోకుండా వాయిదా పెట్టడం కొంత మీ మనస్తాపానికి కారణమవుతుంది. కొన్ని వ్యవహారాల నిర్వహణ విషయంలో ఖర్చులు మీరు ఊహించిన రీతిలో కాకుండా చాలా అధికంగా మారి అవి భారంగా కూడా తలెత్తే పరిస్థితి కనపడుతుంది. ఆరోగ్య విషయమై వైద్య సందర్శనం చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం ముందడుగు పడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం మీ ఆశలు చిగురించేటటువంటి రీతిలో కొన్ని సమాచారాలు మీకు అందుతాయి. ఈ రాశి విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలను సాధించడానికి చేసేటటువంటి ప్రయత్నం కొంత ప్రయాసే అవుతుంది. ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి ప్రయత్నం మాత్రం సత్ఫలితాలను తప్పకుండా అందిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి ఆప్తులతో, బంధువులతో ఎక్కువ సమయాన్ని వాళ్ళతో సంభాషిస్తారు. అదేవిధంగా కొన్ని విలువైనటువంటి కానుకలు, బహుమానాలు కూడా ఈ వారంలో అందుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు సరస్వతి అమ్మవారికి తెల్లని పుష్పాలను సమర్పించడం, అదేవిధంగా దుర్గాష్టమి నాడు అమ్మవారికి కుంకుమార్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడంతో పాటు సంకల్ప సిద్ధిని కూడా పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, ద్వితీయంలో శని, సప్తమ స్థానంలో కేతు గ్రహ సంచారం వలన ఆలోచనలు పరిపరి విధాలుగా వెళుతూ ఉంటాయి. స్థిరమైనటువంటి రీతిలో మనస్సు ఉండదు. కొన్ని వ్యవహారాలు ముందుగా అనుకున్నటువంటి ప్రకారంగా కాకుండా చేసేటటువంటి విధానంలో కొన్ని మార్పులు ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో ఫలితాలు కూడా మీరు అనుకున్నటువంటి రీతిలో కాకుండా కొంత ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల విషయంలో, పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. బ్యాంకు దగ్గర నుండి రుణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం ప్రయాసగానే ఉండే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం నుండి లబ్ధి కోసం ఎదురు చూసేటటువంటి వారికి అనుకోని రీతిలో చివరి క్షణంలో వాయిదా పట్టడం కొంత బాధకు కారణమవుతుంది. అదేవిధంగా ఉద్యోగులకు యాజమాన్యం నుండి రావాల్సినటువంటి కీలకమైన సమాచారం అందటంతో పాటు ఆర్థిక లబ్ధిని, యాజమాన్యం నుండి అందవలసినటువంటి కానుకలు, బహుమానాలు కూడా ఈ వారంలో అందుకుంటారు. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఈ రాశిలో ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగులు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు నూతన అవకాశాల కోసం చేసేటటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి మహిళలు ఆలోచనలను ఛేదిస్తారు, మనోబలాన్ని పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసంతో కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారాన్ని చుడతారు. ఈ రాశి వారు దుర్గాష్టమి నాడు అమ్మవారికి ప్రదోషకాలంలో తులసీ దళాలతో అర్చన జరిపించడం, దుర్గా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సోమవారం నాడు అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల మానసిక భీతి, దానితో పాటుగా కార్యసిద్ధి, కామ్యసిద్ధి రెండూ కూడా కలుగుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, వ్యయస్థానం యందు రాహువు, షష్టమ స్థానంలో కేతువు, అర్ధాష్టమ స్థానంలో గురు సంచారం వలన ఆలోచనల ఒత్తిడిని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకుంటారు. చిన్న చిన్న విషయాలకు లోగడ ఆందోళన పడ్డటువంటి వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలకు పెద్దగా చెలించకుండా నిశ్చలంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీ ప్రవర్తన స్థితప్రజ్ఞలను తలపించడం మీ కుటుంబ సభ్యులకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, మీరు వేసేటటువంటి అడుగులు చాలా వేగంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని వ్యవహారాల్లో మీరు
ఆలోచించకుండా చేసేటటువంటి పనులు కూడా మీకు ఇబ్బంది కాకుండా ఊహించినటువంటి విషయాన్ని అందిస్తుంది. ఆహార విషయంలో క్రమశిక్షణ పాటించాలి. సమయ పాలన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో దొరికేటటువంటి పొరపాట్లు మీకు ఎక్కువ భారంగా పడేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్థిక లబ్ధి కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారం యోగ్యంగా ఉంటుంది. వారాంతంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ధార్మిక సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషిస్తారు. దాన ధర్మాలకు ఎక్కువ ధనాన్ని కూడా ఈ వారంలో మీరు ఖర్చు చేస్తారు. ఈ రాశివారు దుర్గాష్టమి నాడు అమ్మవారి దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలతో పాటు ఏలినాటి శని ప్రభావాన్ని కూడా తగ్గించుకోగలుగుతారు. ఇవి ఈ వారంలో ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరదేవత అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ, అందరికీ శ్రీమాత యొక్క దివ్య కరుణాకిరణ ప్రసారం పరిపూర్ణంగా జరగాలని భావిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి.